ఓకేనా? అందరికీ నమస్కారం. హైదరాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ, శ్రీ గణేష్ ఉత్సవ్ కమిటీ, రెండు కమిటీస్ ఈ మధ్యకాలంలో ఫామ్ అయ్యాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదన్నట్టు ఉండకుండా రాబోతున్నటువంటి వినాయక ఉత్సవాలని చాలా వైభవంగా జరుపుకోవాలని, నమ్ముతున్న భవిష్యత్తు అన్న విధంగా జరుపుకోవాలన్నటువంటి ఆలోచనతో ఇప్పటికే హైదరాబాద్లో వెలిసేటువంటి ఈ వినాయకుడికి ప్రపంచవ్యాప్తంగా మాకు పేరు ప్రతిష్టలు వచ్చాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేపట్టి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రధానంగా హైదరాబాద్లో ఈ వినాయకుడి దర్శనానికి లక్షలాది మంది ప్రజలు మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి, ఇతర దేశాల నుండి వచ్చేటువంటి వారు ఉన్నారు కాబట్టి వచ్చేటువంటి భక్తులకు అన్ని సౌకర్యాలు అందించేటువంటి ప్రక్రియని మొదలుపెట్టాలని, ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని రెండు కమిటీల యొక్క ఆలోచనని పరిగణలోకి తీసుకొని అందరి ఏకాభిప్రాయంతో ఒక అడాక్ కమిటీ వేయాలని మేము గతంలోనే అనౌన్స్ చేయడం జరిగింది మీడియా ద్వారా. ఆ అడాక్ కమిటీని ఈరోజు మేము టెంటేటివ్గా అనౌన్స్ చేస్తూ ఉన్నాం. చాలామందికి ఉత్సాహం ఉంటుంది, మేము కూడా సభ్యులు ఉండాలని. వాళ్ళందరూ కూడా ఉత్సవ కమిటీలో సభ్యులు, అల్టిమేట్గా వాళ్ళంతా ఉత్సవ కమిటీలో సభ్యులుగా ఉంటారు. పార్టీలకు అతీతంగా జరిగేటువంటి ఉత్సవం కాబట్టి ప్రధానంగా ఖైరతాబాద్లో జరిపేటువంటి ఈ కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా ఈ పూజా కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. ప్రధానంగా వచ్చేటువంటి భక్తులకు వారి చాతనైనటువంటి సేవా కార్యక్రమాలు కూడా వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం కానీ, ఇక్కడ మనము దారి పొడుగున ఈ 11 రోజులు ప్రసాదాల పంపిణీ కార్యక్రమాలు కానీ, వచ్చేటువంటి భక్తులకు కావాల్సినటువంటి ఏర్పాట్లు, అంటే కొంతమంది కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే ఇక్కడ బస్తీలలో ఉన్నటువంటి వారే ముందుకు వచ్చి వారికి కావాల్సినటువంటి సౌకర్యాన్ని అందించి వాళ్ళని భగవంతుడి యొక్క దర్శనం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. అలా మా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఉత్సవ కమిటీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క పండుగ అనేది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా గతంలో మేము చిన్నగా ఉన్నప్పుడు వినేవాళ్ళం. మహారాష్ట్రలో, ముంబైలో చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది అని చెప్పి వినేవాళ్ళం. కానీ భారతదేశ చరిత్రలో రేపు రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ వినాయకుడు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ బుక్లో ఎక్కబోతున్నది. కాబట్టి ఇది అందరి బాధ్యత. ఒక్కసారి హైదరాబాద్ వినాయకుడు మళ్ళీ గిన్నీస్ బుక్లో ఎక్కినప్పుడు ఈ క్రెడిట్ అనేది అందరికీ దక్కుతుంది. కాబట్టి ఇది మన బాధ్యతగా భావించి మీ అందరు కూడా దీన్ని పెద్ద ఎత్తున దీంట్లో భాగస్వాములు కావడానికి ప్రయత్నం చేయాలని అందరితో నేను కోరుకోవడం జరుగుతుంది. ఈ ఉత్సవ కమిటీలో ఎలాంటి భేదాభిప్రాయం లేదు. వచ్చే భక్తులకు అసౌకర్యం కలగొద్దు అనేది ఆలోచన తప్ప భేదాభిప్రాయం ఉన్నటువంటి కొన్ని పత్రికల్లో గతంలో వచ్చాయి. అవన్నీ కూడా అవాస్తవాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఈ అడాక్ కమిటీ అనేది దీంట్లో మళ్ళీ ఒక 5 విభాగాలని మేము విభజించడం జరుగుతుంది. దీంట్లో వచ్చేటువంటి ఏదన్నా డబ్బు రూపంలో వస్తే దాన్ని ఉత్సవ కమిటీకి డే టు డే ఇచ్చి డైలీ ఇక్కడ వచ్చేటువంటి డిస్ప్లేలో డిక్లేర్ చేసి ఈరోజు ఇంత డొనేషన్స్ వచ్చాయి, ఈ డొనేషన్స్ ఎందుకు వాడతామనేది మేము కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా వచ్చే డొనేషన్స్ హైదరాబాద్లో చాలామంది నిరుద్యోగ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. పిల్లలకు విద్యని అభ్యసించడానికి, ఉన్నతమైనటువంటి విద్యని అభ్యసించాలంటే వాళ్ళకు ఆర్థిక స్థాయం అందక ఎక్కడెక్కడో అప్పులు చేసి వివాహం చేసుకునేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఏ ఫంక్షన్ హాల్ పోయినా కూడా మేము డబ్బు కట్టే, కనీసం ఇక్కడ వాసవి ఫంక్షన్ హాల్ పోతే 2 లక్షలు, మోడర్న్ ఫంక్షన్ హాల్ పోతే 75 లక్షలు, ఇంకా వేరే ఫంక్షన్ హాల్ పోతే 3 లక్షలు ఇలా ఉంది. కాబట్టి ఇక్కడే ఐమాక్స్ థియేటర్ ముందు మేము ఒక మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ని కట్టబోతున్నాము. దాంట్లో అందరికీ హైదరాబాద్ వాసులందరికీ కూడా నామినల్ ఫీజుతోని బయటి వాళ్లకు దానికి రేట్ పెట్టడం జరుగుతుంది. అది కూడా రేపు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దానికి కూడా మేము చేయబోతున్నాం. అదేవిధంగా ఇలాగే వచ్చిన పిల్లలందరికీ ఏదన్నా అనారోగ్యంతో బాధపడితే వారి కుటుంబాలకి ఆర్థిక సాయం అందించి మెరుగైనటువంటి ట్రీట్మెంట్ అందించేటువంటి కార్యక్రమం కానీ, ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు
స్కాలర్షిప్లు కానీ, ఫీజు రియంబర్స్మెంట్స్ కానీ, ఓవర్సీస్ మరి ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, లేకపోతే మరి ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా దాంట్లో కూడా డబ్బులు పెంచడం జరిగింది. ఇవన్నీ ఉన్నాయి. అదనంగా ఏదైనా ఎమర్జెన్సీ అవసరం ఉంటే దానికి, ఎవరైనా కుటుంబంలో ఏమైనా చనిపోతే వారికి ఆర్థిక సహాయం చేయాలంటే ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ డబ్బులన్నీ కూడా దుర్వినియోగం కావద్దని, సద్వినియోగం చేసుకోవాలని, వచ్చే డబ్బుని ప్రజలకు ఉపయోగపడితే రాబోయే రోజుల్లో ప్రజలకు అందుబాటులో ఈ సంస్థ ఉంది అన్నటువంటి ఒక సంకేతాన్ని పంపించాలనేటువంటి ఆలోచనతోనే ఈ అడాక్ కమిటీ వేయడం జరుగుతుంది. ఈ అడాక్ కమిటీలో కొన్ని పేర్లు ఇప్పుడు మేము అనౌన్స్ చేస్తాము. రాకపోతే ఎవరైనా పేర్లు లేవని చెప్పి బాధపడద్దు, మీరు ఇవ్వండి. దానికి అడిషనల్గా కూడా నా లెటరేట్ మీద నేను మీడియాకి పంపిస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ప్రధానంగా ఉత్సవ కమిటీ చైర్మన్గా మరి రాజ్ కుమార్ గారు ఉన్నారు, దానికి అధ్యక్షుడిగా నేనున్నాను. మరి అదేవిధంగా ఇంకా కార్యవర్గ సభ్యులు ఉన్నారు. వారందరూ కూడా దీంట్లో భాగస్వాములే. కాబట్టి దీనిలో ఎక్కడ భేదాభిప్రాయాలు లేవు. ఈసారి నేను ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది. ముఖ్య అతిథిగా మొదటి పూజకు రమ్మని చెప్పి వారి కుటుంబాన్ని రమ్మని చెప్పడం జరిగింది. వారు వస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి గారు వస్తారు. మళ్ళీ అదే రోజు మధ్యాహ్నం గవర్నర్ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీవీఐపీలు చాలామంది వస్తారు. అయితే ఈ కమిటీ ఏదైతే మేము 5 విభాగాలుగా విభజించబోతున్నాము, ఈ కమిటీలో మెయిన్గా ప్రధానంగా ఒక కమిటీని ఎవరైనా ఎన్ఆర్ఐస్ అంటే యుఎస్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, వారికి ఒక కమిటీని ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళకు దేవుడి దగ్గర నుంచి దర్శనం చేసుకుంటే అదొక తృప్తి ఉంటుంది. కాబట్టి అలాంటి వారిని ఐడెంటిఫై చేసి ఇక్కడ అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఎవరైనా ఎన్ఆర్ఐస్ ఉంటే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఫారెన్ డెలిగేట్స్ కూడా చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఇక్కడ ఇంత పెద్ద వినాయకుడు వెలిసాడు అన్నప్పుడు చూడాలన్నటువంటి ఒక తపన ఉంటుంది. కాబట్టి అలాంటి వారికి సౌకర్యం కల్పించే విధంగా ఒక కమిటీ ఉంటుంది. ఇదే విధంగా దీనికి సంబంధించినటువంటి వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఒక కమిటీ ఉంటుంది. డే టు డే ఆ కమిటీ మానిటర్ చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్లే చేస్తారని చెప్పాను ఇప్పటికీ, అది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేటువంటి మరి పోలీస్ విభాగంతో కోఆర్డినేట్ చేసేవారు ఒకరు, మీడియా విభాగానికి, మీడియా కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మీడియా విభాగానికి వాళ్ళకు కూడా సౌకర్యం కల్పించే విధంగా ఇవన్నీ కూడా 5 విభాగాలుగా మేము విభజించబోతున్నాం. కాబట్టి అలాగా డే టు డే ఆ కమిటీస్ అన్నీ కూడా ఫంక్షన్ చేస్తాయి. అది కాకుండా ఉత్సవ కమిటీలో సభ్యులు 100 మంది ఉన్నారు. అంటే ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యక్తి ఇక్కడ సేవ చేసుకుంటాడు ఈ 11 రోజులు. ఆ 11 రోజులు సేవ చేసుకున్నటువంటి వారు కూడా ఇలా సభ్యులే. కాబట్టి వాళ్ళకు కూడా ఈక్వల్గానే అడాక్ కమిటీలో ఉంటే గొప్పవాడో లేకపోతే కింద ఉంటే చిన్నవాడో కాదు, అందరు సమానమే. దేవుడి సమక్షంలో, దేవుడి సన్నిధిలో అందరూ ఈక్వల్. కాబట్టి ఎవరు పెద్ద చిన్న అనేది ఇక్కడ తారతమ్యం ఉండదు. ఇన్విటేషన్లో కూడా అందరు పేర్లు వేస్తాము వేసి ఆ కమిటీ సభ్యులందరూ కూడా వారి భాగస్వామ్యంతో, వారి యొక్క ప్రోద్బలంతోనే ఈ ఉత్సవాన్ని జరుపుకుంటామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కమిటీ సభ్యులందరికీ కూడా ఒక ఐడి కార్డు ఉంటుంది. అందరు కూడా ఐడి కార్డు కంపల్సరీగా వాళ్ళు ధరించుకుంటారు డైలీ, ఎందుకంటే ఐడెంటిఫై కావాలి. కాబట్టి మీడియాకు కూడా మేము ఇస్తాము. ఇక్కడ ప్రధానంగా డైలీ ప్రసాదాలు పంపేటువంటి కార్యక్రమం, వచ్చిన ప్రతి భక్తుడికి ప్రసాదం ఇచ్చేటువంటి కార్యక్రమం ఒకటి ఉంటుంది. ఆ ఒక కార్యక్రమం జరుగుతుంది ఎవ్రీడే. ఆ ప్రసాదాలు రోజు డిఫరెంట్ ప్రసాదాలు ఇక్కడ పంపిణీ జరుగుతాయి. అదేవిధంగా మీడియాకు అంటే ఎవరైనా వచ్చిన పోలీస్ సిబ్బంది ఉంది, పోలీసు వాళ్ళు పొద్దున వచ్చి ఇక్కడ డ్యూటీ చేస్తారు, భోజనాలకు మళ్ళీ పోవాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒకటి భోజనశాల కూడా ఎక్కడైనా సరౌండింగ్లో ఎక్కడైనా గ్రౌండ్లో కానీ ఎక్కడైనా పెట్టి మీడియాకి వాళ్ళకి వాలంటీర్స్కి కూడా భోజనాలు కూడా అట్లా పెట్టాలని కూడా ఆలోచన ఉంది. ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా, అంటే ఒక తిరుపతి దేవాలయానికి పోతే ఎట్లాగా దర్శనం చేసుకుంటే ఎలాగ తృప్తి చెందుతారో, యాదగిరి గుట్టకు పోతే ఎలా తృప్తి చెందుతారో అలాగా ఇక్కడ కూడా జరగాలనేది మా ఆలోచన. కాబట్టి ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ద్వారా అన్ని సౌకర్యాలు వచ్చాయి అన్నటువంటి ఒక సంకేతాన్ని పంపించాలన్నటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని మేము ఇంత పెద్ద ఎత్తున మేము ఎన్నో సంవత్సరాల నుండి మేము చేస్తున్నాం. కాబట్టి అందరూ సహకరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రధానంగా ఖైరతాబాద్ గణేశోత్సవ కమిటీకి ఇంత పేరు ప్రతిష్ట రావడానికి ఇక్కడ ఉన్నటువంటి మీడియా ఛానల్స్, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియానే ఈ క్రెడిట్ వాళ్ళకు కూడా పోతుంది. కాబట్టి మనస్ఫూర్తిగా ఉత్సవ కమిటీ తరఫున వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ముఖ్యమంత్రి గారికి అన్నటువంటి వివిధ విభాగాలు R&B కానీ, GHMC కానీ, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, లేకపోతే పోలీస్ సిబ్బంది కానివ్వండి, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళ సహకారం కూడా
సంపూర్ణంగా ప్రతి సంవత్సరం ఇస్తున్నారు కాబట్టి వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం కూడా అలాగే ఒక మంచి కోఆర్డినేషన్తో ఇవన్నీ విభాగాలు మేము అందరం కూడా ఒక ప్రాపర్ కోఆర్డినేట్ చేసుకొని వచ్చేటువంటి భక్తులకు అన్ని రకాలుగా మరి సౌకర్యాన్ని అందించేటువంటి మేము సంపూర్ణంగా ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కమిటీ సభ్యుల యొక్క పేర్లు నేను అనౌన్స్ చేయబోతున్నాను. ఇందులో ఎవరైనా ఇంకా భాగస్వాములు కావాలనుకుంటే మీరేమి హెసిటేట్ కాకూడదు, తప్పకుండా ఇవ్వండి. రాజ్ కుమార్కి అనుబంధం ఉన్న వల్ల రాజ్ కుమార్కి ఇవ్వండి, లేకుంటే మాకు ఇవ్వండి. ఎవరైనా ఇచ్చినా పర్లేదు, నాకు మెసేజ్ పంపించినా పర్లేదు. రేపు మళ్ళీ నా లెటరేట్ ద్వారా మీడియాకు నేను పెట్టి అనౌన్స్ చేస్తాను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. చెప్పండి, నువ్వేమో చెప్తాం చెప్పు. ఈ 70వ సంవత్సరము సింగరి శంకరయ్య గారు, సుదర్శన్ గారు, మన బస్తీ బాసులు మీరందరూ ఇక్కడ దాకా తెచ్చినారు. ఇక్కడ దాకా వచ్చి చాలా సంతోషం. ఈ సంవత్సరం హిస్టరీ క్రియేట్ అవుతుంది. అది మా ఫ్యామిలీ ఆధ్వర్యంలో జరిగి టెంపరరీ అడాక్ కమిటీ వేయండి, నో ఇష్యూస్. 10 కాదు 15 కమిటీలు వేయండి, అది సంతోషదాయకమే. అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అందులో ఒకటి. దాని తర్వాత ఇక్కడ ఉన్న గుళ్ళన్నిటికీ కమిటీలు వేసేయండి. 1 ఇయర్ మొత్తం ఉండే గుళ్ళు ఆ లెక్కలు వాళ్ళందరూ బయటికి చెప్పాలి. ఇది మన 11 రోజుల ఉత్సవం. ఇది మేము కాదంటలేము. కొద్దిమంది అగనేస్ట్ ఉన్నోళ్ళు ఫైనాన్స్ అంటారు, వాళ్ళకి ఫైనాన్స్ ఇప్పించుకొని వాళ్ళు చూసుకొనియండి, వాళ్ళు తెచ్చుతాము. వాళ్ళ సార్ వాళ్ళ అనుచరులనే ఉండనియండి, అదేం అభ్యంతరం లేదు. సో ఇందులో ఎవరైతే అనౌన్స్ చేయబోతున్నారో వాళ్ళు వేరే గుళ్ళలకు చైర్మన్లుగా ఇదిగా ఉన్నారు. సో అక్కడ వాళ్ళు డెవలప్ చేయకుండా ఉన్నారు వాళ్ళ గుళ్ళని. మీరు శ్రద్ధ తీసుకొని వాళ్ళ ఏరియాలని మాత్రం అయిన తర్వాత ఇక్కడికి చేయబెట్టేటట్టు చూడండి సార్. మీరు ఈ సంవత్సరం హిస్టరీ క్రియేట్ అవుతుంది, 70 సంవత్సరం కాబట్టి సార్ దాని అనుబంధంగా ఒరిజినల్ కమిటీ ఉంచి దాని మీద వెయ్యండి కమిటీస్. ఇది ఒక హిస్టరీ క్రియేట్ అయిపోతుంది సార్. అదొకటి నా రిక్వెస్ట్. ఇప్పుడు మిగతా టెంపుల్స్ కమిటీస్ కూడా త్వరలోనే వేయబోతున్నాము. ఈ బోనాల పండుగ ఉంది కాబట్టి బోనాల పండుగ అయిపోయిన తర్వాత ఏవైతే టెంపుల్ కమిటీస్ రెగ్యులర్గా ప్రతి సంవత్సరము వేసేటువంటి కమిటీస్ ఉంటాయి, లేకుంటే 5 సంవత్సరాలు 2 సంవత్సరాలకు వేసేటువంటి ఉంటాయి కాబట్టి ఆ టెంపుల్స్ కూడా అన్ని ఎక్కడెక్కడైతే టెంపుల్స్ రోజు ధూప దీప నైవేద్యాలకు నోచుకొని టెంపుల్స్ ఉన్నాయో దానికి కూడా కమిటీ వేయాలని ప్రభుత్వం ఆలోచన ఉంది కాబట్టి అది కూడా వేయించేసి ఎక్కడ ఏదైనా, ఎందుకంటే దేవుడు పైసా అనేది అది చాలా పవిత్రంగా మనం చూసి దాన్ని సద్వినియోగం చేయాలి తప్ప దుర్వినియోగం చేయద్దు అనేది ఆలోచన కాబట్టి దేవుడికి వచ్చేటువంటి ప్రతి రూపాయిని కూడా అది ప్రజలకు ఉపయోగపడితే దేవుడు ఆలోచన కూడా అంతే. ఎప్పుడే కానీ దేవుడికి డబ్బులు ఏదన్నా నిధి దీంట్లో వస్తున్నట్టయితే మన వచ్చిన ప్రతి డబ్బుని కూడా ప్రజలకు ఉపయోగిస్తే ఆ ప్రజల ద్వారా బాగుంటుంది కాబట్టి వారు చెప్పినట్టుగా ఇంకోటి ఎగ్జిస్టింగ్ కమిటీ ఏదవుతుందో దానికి అనుగుణంగా అడిషనల్ కూడా ఈ అనుబంధ కమిటీ ఒక అడాక్ కమిటీ వేయబోతుంది. ఇప్పుడు అడాక్ కమిటీలో మొత్తం ఒక 100 మందిని వేయబోతున్నాము. చాలా పెద్ద ఇది ఏర్పాట్లు చేయాలి కాబట్టి లక్షల మంది వస్తారు కాబట్టి టెంటేటివ్గా ఇవన్నీ కూడా పేర్లు నేను అనౌన్స్ చేస్తూ ఉన్నాను. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఇలా పేర్లు ఉన్నాయి ఆల్రెడీ. ఇందులో రాజ్ కుమార్ గారు చైర్మన్గా ఉంటారు, వీణా మాధురి గారు, అదేవిధంగా సందీప్ రాజు గారు, అదేవిధంగా మానుకం పాండు యాదవ్ గారు, సురేందర్ ముదిరాజ్ గారు, రాణా ప్రతాప్ గారు, బాబా రమేష్ గారు, అదేవిధంగా రమేష్ బిల్డర్ గారు, అదేవిధంగా గజ్జల రమేష్ గారు, అదేవిధంగా బాల్ కుమార్ గారు, మానుక మహేష్ యాదవ్ గారు, పూసా మురళీ గారు, కుమార్ గారు బీజేపీ బీజేఆర్ నగర్ గారు, ఉదయ్ కుమార్ గారు అడ్వకేట్, చంద్రశేఖర్ పెద్దమ్మ టెంపుల్, రమేష్ కరాటే గారు, అదేవిధంగా మందడి ప్రవీణ్ యాదవ్ గారు, నవీన్ సచ్దేవ్ గారు, నాని సచ్దేవ్ గారు, అదేవిధంగా రాజప్ప గారు, దీపు గారు, లవీష్ కుమార్ గారు, మళ్ళీ జి కృష్ణ యాదవ్ మాజీ కార్పొరేటర్ గారు, అదేవిధంగా రామరెడ్డి గారు అడ్వకేట్ గారు, అదేవిధంగా లక్ష్మణ్ యాదవ్ గారు సీనియర్ నాయకులు, ఎన్ అశోక్ గారు, అదేవిధంగా మన మల్లేష్ యాదవ్ గారు, అదేవిధంగా పృథ్వీరాజ్ గారు, నాగేష్ టిప్ టాప్ నాగేష్ గారు, అదేవిధంగా జి నాగేష్ గారు, అదేవిధంగా గజ్జల్ నాగేష్ గారు, ఉత్తమ్ జైన్ గారు, ఎం మహేందర్ బాబు గారు, అనిల్ కుమార్ గారు, మహేష్ యాదవ్ గారు, చంద్రశేఖర్ చందు గారు, రాజేందర్ యాదవ్ గారు, మధుకర్
యాదవ్ గారు, వంశీ గారు, వంశీ గారు, ప్రవీణ్ గారు, శ్యామ్ గారు, జాగిర్దార్ వాడ ఆదర్శ్ గారు, అదేవిధంగా రాకేష్ లాల్ గారు ఇవి ఉన్నాయి. ఇందులో ఇంకా పేర్లు రాజ్ కుమార్ గారు ఈరోజు నాకు పంపిస్తారు. నేను మీడియాకి పంపిస్తాను. మీడియా ద్వారా మీరు అనౌన్స్ చేయండి. రేపు నడికిడి రాజ్ కుమార్ ఉందనుకుంటా పేరు. తమ్ముంది ఉంది, మహేష్ ఉంది కదా, మడికొడి రాజ్ కుమార్. ఇదే కొన్ని పేర్లు మిస్ అయ్యి అందుకే చెప్పాను ముందే, అనౌన్స్మెంట్ చేయకపోతే కొన్ని పేర్లు మిస్ అయిపోతే ఆవేదన వద్దు. మనం అంతా కుటుంబం, అందరం కలిసి దీన్ని చాలా ఘనంగా చేయాలనే ఆలోచన ఉంది. కాబట్టి ఎందుకంటే చాలామంది ఇప్పటికే నాకు కూడా చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు, ఎప్పుడు మన పూజా కార్యక్రమాలకు మేము వస్తామని. అవంతా వచ్చే విఐపీలని నేను లిస్ట్ రాజ్ కుమార్ గారి దగ్గర పంపిస్తాను. రాజ్ కుమార్ గారు కోఆర్డినేట్ చేసుకొని వచ్చిన వారికి చాలామంది సినిమా యాక్టర్లు కూడా నాతో అడిగారు, ప్రొడ్యూసర్లు అడిగారు. నేను వాళ్ళకు కూడా చెప్పాను, మీరు వచ్చే రోజు మీరు చెప్పండి అని. లాస్ట్ టైము దిల్ రాజు గారి కుటుంబం వస్తే చాలా ఇబ్బంది పడ్డది. నేనే మళ్ళీ ఫోన్ చేసి రాజ్ కుమార్తో దగ్గరుండి చేయించాను. అట్లాగా ఇబ్బంది పడకుండా వాళ్ళు వచ్చే డేట్స్ చెప్తే మేము ముందే కోఆర్డినేట్ చేసి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. వచ్చే విఐపీ మూమెంట్ని కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి కార్యక్రమం. మళ్ళీ రాజ్ కుమార్ గారు ఇచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ అడాప్ కమిటీలో ఎవరైనా పేర్లు మిస్ అయిపోయి మాకు కూడా కావాలి అనుకుంటే ఇది ఎవరి సొత్తు కాదు, ఎవరి ప్రమేయం లేదు, అంతా ఒకటే. ఈ గ్రూపా ఆ గ్రూపా కానీ ఖైరతాబాద్ అనేది ఒకటే గ్రూప్. పార్టీలకు ఉన్నప్పుడు పార్టీ ఎలక్షన్స్ ఇప్పుడు మన పని చేసుకుంటాం. కానీ ఈ యొక్క సంస్థ గురించి సంబంధించి వినాయక చవితి వచ్చినప్పుడు ఈ 11 రోజులు మాత్రం అందరూ ఒకటే కుటుంబం. ఇందులో ఎక్కడ భేదాభిప్రాయం లేదు, ఒక మతం లేదు, పేరు లేదు, ఏం లేదు, అందరు ఉన్నది. ఇందులో ఎస్కే షరీఫ్ పాజారి కార్పొరేటర్ కూడా పేరు కూడా యాడ్ చేయబోతున్నాను నేను. అలాగా ఇంకెవరైనా పేర్లు ఉంటే వాళ్ళకు కూడా పేర్లు వేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీడియా సోదరులకి, ఉత్సవ కమిటీ సభ్యులకి అందరికీ నా తరఫున ధన్యవాదాలు చెప్తూ మీ సహకారం కూడా అందరి పేర్లు ఉండాలని. జ్వాలా ప్రవీణ్ పేరు 1954లో మొదలుపెట్టిన వినాయకుడు స్వర్గీయ జ్వాలా ప్రవీణ్, కిషోర్ కుమార్ వీళ్ళందరూ 1954లో శంకరయ్య గారు స్టార్ట్ చేశారు ఫస్ట్ అందరితో కలుపుకొని. దాని తర్వాత ఆయన 1994లో స్వర్గస్థులయ్యారు. దాని తర్వాత సింగర్ సుదర్శన్ గారు, మా నాన్నగారు అందరి సపోర్ట్తోని, ముఖ్యంగా దానం నాగేంద్ర అన్న గారి సపోర్టు మెయిన్, అందరి సహకారంతో చేస్తూ ఉంటుండే. ఇప్పుడిప్పుడే కొత్త చిన్న సమస్యలు అన్న చెప్తూ వస్తున్నాయి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కూడా వాళ్ళే ముందుంటుండే, మేము వెనుకుంటుండే. ప్రతి ఒక్కరు తెలుసు, నేను ఎప్పుడూ ఎవరిని అబ్జెక్షన్ చేయలేదు. వాళ్ళ ముందున్న నాగేంద్ర వస్తే ఆయన పక్కకు నిల్చోవడం మా కోరిక, కానీ ఆయన నిల్చుండే అవకాశం ఉండకపోతుండే మేము చేసి కూడా. అటువంటి పరిస్థితి ఉండే. ఇంకా డబ్బు విషయానికి వస్తుంటే మా నాన్న ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కూడా శంకరయ్య గారు కావచ్చు, మా నాన్నగారు కావచ్చు ధర్మంగా చేసిండు. అన్న ధర్మంగా చేసిండు. మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండే, ఆయన 70,000 పెన్షన్స్ ఆయన చనిపోయే వరకు మమ్మల్ని చూసిండు. మేము కూడా సంవత్సరం మొత్తం కంప్యూటర్ క్లాస్ నడిపిస్తూనే ఉన్నాము. శ్రీరామనవమి చేస్తాము, నవరాత్రులు ఘనంగా చేస్తాము. కంప్యూటర్ క్లాస్ 20 సంవత్సరాలు సుమారు 2 లక్షల మందికి నేను ట్రైనింగ్ ఇచ్చాము. ఒక మనిషి జీవితం ఒక మంచి చేసిన అనుకుంటారు. నేను 2 లక్షల మందికి ఉచితంగా కంప్యూటర్ చేశాను. ఏ మనిషి చెప్పుకోకపోవచ్చు, మేము చేశాం గణేశం ద్వారా. ఇప్పుడు సేవా కార్యక్రమం ఒక ధర్మం చేస్తే ఈ చేతికి చేస్తే ఈ చేతికి తెలియదు. అటువంటి ధర్మంగా చాలా మంది చేశాము. చనిపోతే ఇచ్చాము, పెళ్లిళ్ళకి ఇచ్చాము, దినాలకు ఇచ్చాము, అన్నిటికి ఇచ్చాము. అది చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్తున్నాం అనమాట. ట్రాన్స్పరెన్సీ అన్నారా, ఈ సంవత్సరం గణేశుడు కావాలని 36 రోజులు లేట్ అయింది. దానికోసం మేము కాంప్రమైజ్ అయ్యి ప్రతిరోజు మహేష్ యాదవ్ గారికి లెక్క చెప్తున్నాం. ప్రతి ఒక్కరు ఈరోజు ఎవరికి డబ్బుతో పని లేదు, ఎవరు లేదు, కానీ వినాయకుని దగ్గరికి అందరూ మేము ధర్మంగా చేస్తున్నామండి. ఇప్పుడు కూడా చెప్తున్నాము, మీరు దేవుని ముందు ఏదంటే మేము ప్రూఫ్ చేస్తాము. మా నాన్నగారు కూడా ఏం చెప్తున్నాను ఇక ముందు కూడా ఇదే విధంగా బరాబర్ 100 సంవత్సరాలు నేను బరాబర్ చేసి చూపిస్తా. గణేశుని ఎవరు వచ్చినా కాకుండా మా పానం పైన కానీ బరాబర్ గణేశుని చేసి చూపిస్తా. ప్రపంచం మొత్తము దానికి 200 మంది హైదరాబాద్కి వచ్చేటట్టు చేసి చూపిస్తా. నేను చూస్తే ఏమైతే అవుతుంది, భయపడాల్సిన అవసరం లేదు. నేను దేవుడు మంచి కావాలి, సక్రమం కావాలి. ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుడు కాదండి, ప్రపంచం మొత్తం వినాయకుడు. ఇది గౌరవము దానం. ఖైరతాబాద్ అధ్యక్షుడు దానం నాగేంద్ర గారికి ఉంటారు. ఆయన ఏ విధంగా చెప్తాడో ఆ విధంగా ముందుకెళ్ళి ప్రతి ఒక్కరికి ట్రాన్స్పరెన్సీ చూపించి ప్రపంచం మొత్తం మన ఖైరతాబాద్కి వచ్చే విధంగా నేను చూపిస్తాను. ముఖ్యమంత్రిని ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేస్తామని అందరూ వస్తారు. ఇప్పుడు కేంద్ర మంత్రులు వస్తారు, కొంతమంది చెప్పకుండా వచ్చేస్తారు. అదేంటే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాబట్టి వచ్చే వాళ్ళు ఎవరు ఉంటే కూడా అదే మీడియా చెప్తున్నాను. కేంద్ర మంత్రులు కానీ రాష్ట్ర మంత్రులు కానీ ఎవరైనా రావాలనుకుంటే
మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, ఇక్కడ ఉత్సవ కమిటీ వాళ్ళ నంబర్లు ఉంటాయి. నా నంబర్ అయితే అందరి దగ్గర అవైలబుల్ ఉంటుంది కాబట్టి వీఐపీస్ దగ్గర వాళ్ళు ఫోన్ చేయమని చెప్పండి, నేను కోఆర్డినేట్ చేసుకుంటాను. అదొకటి. ఇది ఆ రోజుల్లో మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి శంకరయ్య గారు ఇక్కడ దీన్ని స్థాపించి ఆ రోజులు చేసినప్పుడు వినాయకుడిని ఎలా తీసుకుపోతుంది అంటే మేము బస్తీలలో ఇక్కడ మోజుల బండి మీద పెట్టుకొని గల్లీలు తిప్పుతుంటే మేము అందరం చిన్నగా ఉన్నప్పుడు మాకు బాగా గుర్తుంది. ఇప్పుడంటే పెద్ద పెద్ద క్రేన్లు వస్తున్నాయి. ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఇక్కడ రామరెడ్డి గారు కానీ, ఇక్కడ అశోక్ కానీ, మల్లేష్ అన్న కానీ, లేకపోతే మహేష్ కానీ, లక్ష్మణ్ యాదవ్ కానీ, కృష్ణ యాదవ్ కానీ, ఈ బస్తీలో ఉన్న పెద్దలందరూ కూడా ఆ రోజుల్లో 11 రోజులు అయిన తర్వాత ప్రతి ఇంటి ముందుకు తీసుకోబోతుంటివి. ప్రతి ఇంటి ముందు దేవుడికి శాఖ పోసి టెంకాయలు కొట్టేవాళ్ళం. రాత్రి 3-4 గంటలకు మేము ట్యాంక్ బండ్ మీద తీసుకుపోయి నిమజ్జనం చేసేవాళ్ళం. అప్పుడు ఎక్కడ ట్యాంక్ బండ్ పైకి వెళ్ళేవాళ్ళం మేము చిన్నగా ఉన్నప్పుడు. అలాగా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అది శంకరయ్య గారికి, సుదర్శన్ అన్న గారికి క్రెడిట్ పోతుంది కాబట్టి అందులో ఎలాంటి అనుమానం లేదు. తప్పకుండా ఇది ఎవరికి సంబంధం లేదు అని చెప్తున్నా. అందుకనే ఇది ఉత్సవ కమిటీ అనేది ఒక ఖైరతాబాద్లో వెలిసేటువంటి వినాయకుడికి మరి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు వచ్చినాయి కాబట్టి ఆ యొక్క లెగసీని కంటిన్యూ కావాలి, ఆ యొక్క గౌరవాన్ని కాపాడుకునే విధంగా మనం చెయ్యాలి. కాబట్టి రకరకాలుగా అపోహలకు మనం తావునీయొద్దనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఇలా చేపట్టాం. ఇలా కొన్ని పేర్లు మిస్ అయినాయని చెప్పారు. ఓల్డ్ సిఐబి కోటర్ నుంచి రాజు గారు కానీ, కిషోర్ గారు కానీ, లేకుంటే ఏమన్నా వైల కిషోర్ కానీ, విజయరెడ్డి గారు వైస్ చైర్మన్ కూడా మాతో పాటే ఉంటారు. విజయరెడ్డి గారు కూడా ఇందులో మాతో పాటు ఉంటారు. వారు కూడా వైస్ ప్రెసిడెంట్గానే ఏదో ఉంటారు. వారు కూడా మేజర్ రోల్ ప్లే చేస్తారు. అలాగా ఉన్నటువంటి చాలామంది ఉన్నారు. కొంతమంది మేము గేట్ బయట ఉన్నాం, మాకు కూడా సేవ చేస్తాం, మా పేర్లు లేవంటున్నారు. అలాగా నాగేష్ గారు ఉన్నారు, లేకుంటే ఇక్కడ మా వినయ్ గారు ఉన్నారు. ఇట్లా కొంతమంది ఉన్నారు. ఇలాంటి పేర్లు కూడా అందరి పేర్లు కూడా యాడ్ చేస్తాం. మిస్ అయిపోయిన పేర్లు మిస్ అయింది అనుకోద్దు. మనం వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దిస్ కమిటీ. అందరం కూడా దీంట్లో భాగస్వామ్యులమే. ఇది ఒక్కరి సొత్తు కాదు. ఖైరతాబాద్లో వెలిసే వినాయకుడు ప్రతి కుటుంబానికి అనుబంధం ఉంది. ఆ దేవుడు దయతోనే మనం అందరం ఈ స్థాయికి వచ్చాం. థ్యాంక్ యూ. గ్యాప్ ఎక్కడ లేదండి. అది ఓన్లీ క్రియేట్ చేసింది. గ్యాప్ అనేది ఎక్కడ లేదు. ఇదంతా క్రియేట్ అయింది. ఆ ఇంప్రెషన్ ఒకటి వచ్చింది, ఆ తప్పుడు ఇంప్రెషన్ వచ్చింది కాబట్టి ఆ తప్పుడు సమాచారము ఎక్కడో లీక్ పోయింది కాబట్టి దానికి ఫుల్ స్టాప్ పెట్టాలనేదే అడాక్ కమిటీ. బట్ అడాక్ కమిటీ అనేది వచ్చి వీళ్ళ మీద కూర్చున్నాడు, వాళ్ళు వచ్చి వీళ్ళ మీద కూర్చున్నాడు కాదు. ఇది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కమిటీ మెంబర్స్, ఎనీ మెంబర్ ఆఫ్ ది బస్తీ అందరు కూడా ఇది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే చిన్న ఏదైనా ఇది వచ్చినా ఖైరతాబాద్లో ఇలా జరిగింది అంటారు. ఒక పేరు పెట్టి చెప్తారా? పేరు పెట్టి చెప్పారు కదా, పేరు పెట్టి చెప్పారు. ఒకవేళ అశోక్ తప్పు చేస్తే ఇదే పొరపాటు జరిగింది అనుకోండి, అశోక్ పేరు చెప్తారా? అరే ఖైరతాబాద్ గణేష్ సొసైటీ జరిగిందంట. సో అల్టిమేట్లీ ఖైరతాబాద్ చెడ్డ పేరు వస్తుంది కాబట్టి అది రావద్దు అనేది మా అభిప్రాయం. కమిటీ ఉన్నది ఎప్పుడు లేదు. కమిటీ అంతా ఎప్పుడు ఉన్నది. 69 సంవత్సరాలు లేదంగా కమిటీ ఉంది కాబట్టి సుదర్శన్ అన్న మీద అందరు గౌరవంతో అందరు కమిటీగా సభ్యులుగా పనిచేసే వాళ్ళము. ఇప్పుడు కాదు, అప్పటి నుంచే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచే మేము పనిచేసుకుంటూ వస్తున్నాము. కమిటీ అనేది లేదు. ఈ అడాక్ కమిటీ ఎందుకు వేసాము? రకరకాల ఊహాగానాలు వచ్చాయి. లాస్ట్ వినాయక చవితి అయిపోయిన తర్వాత రాజ్ కుమార్ మీద నేను ఇప్పుడే ఆవేదనతో చెప్పినట్టుగా ఎంతో కష్టపడతాడు. 11 రోజులు నిద్ర కూడా ఉండదు. ఎప్పుడు నూక్తే పడిపోయే పరిస్థితిలో ఉంటాడు. అయినా ఒక ఆరోపణ వచ్చినప్పుడు మనం దాన్ని సరిదిద్దే బాధ్యత మన పైన ఉంది. అయినా మా తమ్ముళ్ళు అంటాడు కాబట్టి ఒక్కొరు వ్యక్తి మీద ఈ బాధ్యత ఎందుకు వేయాలి? ఒక వ్యక్తి ఎందుకు బ్లేమ్ కావాలి? ఒక సంస్థ నడిపిస్తున్నప్పుడు వ్యక్తి దీంట్లో టార్గెట్ కాకూడదు కదా అనేది మా అభిప్రాయం. కాబట్టి ఇది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఏదైనా జరిగింది అనుకోండి, ఈ రెస్పాన్సిబిలిటీ అందరి మీద ఉంటుంది. కాబట్టి కమిటీ అనేది లేదు అనేది ఎప్పుడు లేదు. కమిటీ ఉన్నది. ఇది అడాక్ కమిటీ ఉన్న కమిటీ ఉందండి. కమిటీ మళ్ళీ కొత్తగా వేయలేదు. దీంట్లో అడాక్ కమిటీ అందుకని అలా వచ్చింది కాబట్టి దీన్ని ఇచ్చేసి దీన్ని క్లబ్ చేసి ఒక అడాక్ కమిటీ అడుగుతుంది. ఎవరు చెప్పనట్టు రైట్.